బ్రిడ్జ్ మీదకి కూడా ఎక్కే ప్రయత్నం చేద్దాం, ఎట్లుంటుందో ఏం కదా వచ్చేస్తాం. ఇక్కడ సెంటర్ ఆఫ్ ద బ్రిడ్జ్ దగ్గర మనం ఇక్కడ ఒకసారి బ్రేక్ వేసి మనం ఇక్కడ ఆదోని టు గుంటకల్ వైపు వెళ్ళే ట్రాక్ అండి. ఇది ఆదోని టు గుంటకల్ వైపు వెళ్ళే ట్రాక్. ఇక్కడంతా మెటీరియల్ అంతా ఇక్కడే తయారు చేసుకుంటున్నారు, కాంట్రాక్టర్ ఇక్కడే ఉన్నారు, చాలా బాగుందండి. ఇక్కడే వర్క్ చేశారు. దాదాపు అర్థం బ్రిడ్జ్ ఇది కూడా అయిపోయి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ అన్నీ బైపాస్ సంబంధించిన వైన్ షాప్లోన కిట్టలాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణం కూడా అలాంటి స్వచ్ఛమైన నాణ్యమైన మందు లేదు అని అనడమే. మనకు ఒక అమూల్యమైన రోడ్డు, ఆదోనికి అమూల్యమైన రోడ్డు వస్తుందనేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు రైల్వే ట్రాక్ బంద్ అయింది, వాళ్ళ ఇండ్లు పోయాయి, కొంతమంది ప్లేసులు పోయినాయి. వాళ్ళకు కూడా వాళ్ళ కన్నీటితో మనకు రోడ్ అయితే శాంక్షన్ అవుతుంది. బట్ కూడా పారితోషికం ఇప్పిస్తామన్నారు. మరి ఏమైనా నేను చెప్తే సీఎం చెప్పినట్లే, నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే, నేను మోడీ గారు చూసుకున్నారు కాబట్టి ఆయన బ్రిడ్జ్ రైల్వే మీద ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ రైల్వే బ్రిడ్జ్ అయితే ఇందాక ఆస్పరి బైపాస్కి ఆస్పర్ రోడ్డుకి సంబంధించి బ్రిడ్జ్, అక్కడ రైలు కూడా వస్తుంది చూడొచ్చు మనము. రైల్వే బ్రిడ్జ్ అది, ఒక ట్రైన్ వెళ్తుంది మనకు బాగా గమనించవచ్చు. ఆ ట్రైన్ మీద కూడా బ్రిడ్జ్ వెళ్ళిపోతుంది. అందుకోసం ఆ ట్రైన్కి కన్వీనియంట్ కోసం ఆ ట్రైన్ పట్టాల మీద బ్రిడ్జ్ కట్టాలి కాబట్టి ఫ్లైఓవర్ కడుతున్నారండి. రైల్వే ఫ్లై ఓవర్ మనం ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఆ రైల్వే ఫ్లై ఓవర్ దగ్గరికి ట్రైన్ అయితే పోతుంది. మధ్యాహ్నం టైంలో ఇక్కడ కూడా చాలా హైట్ ఉంది. మనం ఒకసారి బ్రిడ్జ్ మీదకి కూడా ఎక్కే ప్రయత్నం చేద్దాం, ఎట్లుంటుందో ఏం కదా బ్రిడ్జ్ మీద ఎక్కేద్దాం. మనం ఒకసారి ట్రైన్ పోయే విజువల్ కూడా మనం బాగా చూడవచ్చు. ట్రైన్ ఏదైతే ఉందో ట్రైన్ అక్కడికి వెళ్తుంది. మనం ఈ బ్రిడ్జ్ కూడా ఎక్కుతున్నాం. మీరు ఇందాక మనం వీడియో చూపించినట్లు పక్కన ఏవైతే ఉన్నాయో వీటికి సపోర్టర్స్ కూడా బీమ్ సపోర్టర్స్ కూడా బాగా చేస్తారండి. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. చాలామంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మనకి దీనికి సంబంధించి బీమ్స్ కానీ ఇంకోటి కానీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లున్నారు. పక్కన మనం చూడవచ్చు ఇటువైపు దాదాపు ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఈ బీమ్స్ కూడా ఒక్కొక్కటి ఇక్కడ కూర్చోబెడుతున్నారండి. దాదాపు వర్క్ అయితే కంప్లీటెడ్గా జరుగుతున్న ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఇక్కడైతే మనం చూడొచ్చు వర్క్ని, ఈ బ్రిడ్జికి సంబంధించి వర్క్. మన ఇది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ ఇది. ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ కూడా మనము చూడొచ్చండి. ఇక్కడ మనకి మీకు లెఫ్ట్లో చూస్తే కూడా ఈ రోడ్డుని గ్రైండ్ నీట్గా చేస్తున్నారండి. చిన్న మిషన్ చాలా బాగుందండి. ర్యాలీ ప్రో అంటే ఆ మిషన్ పేరు ర్యాలీ ప్రో. ఆ మిషన్ కూడా మనకి చాలా చక్కగా వర్క్ చేస్తుంది. మనము దాదాపు సెంటర్ ఆఫ్ ద బ్రిడ్జ్ వరకు వచ్చేసామండి. ఈ సెంటర్ ఆఫ్ ద బ్రిడ్జ్ వరకు వచ్చేసాము. ఇక్కడ సెంటర్ ఆఫ్ ద బ్రిడ్జ్ దగ్గర మనం ఇక్కడ ఒకసారి బ్రేక్ వేసి మనం ఇక్కడ పట్ట ఏమున్నాయి ఏం కథ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సెంటర్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ వరకు మనము కింద ఎటువంటి రైలుకి సంబంధించింది లేకున్నట్లు ఇక్కడ వరకు వచ్చేసాం. అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ ఎలాగైతే ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇక్కడ బ్రిడ్జెస్ 2 బీమ్స్ లేపారండి. రైల్వేకి సంబంధించి రైల్వే ట్రాక్ ఉంది కింద. ఆ ట్రాక్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ ట్రాక్ వచ్చేసి మన ఆదోని టు గుంటకల్ వైపు వెళ్ళే ట్రాక్ అండి. ఇది ఆదోని టు గుంటకల్ వైపు వెళ్ళే ట్రాక్. ఇక్కడ చాలా దగ్గరకు వచ్చేస్తాం. ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతానికి ట్రాక్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక ట్రాక్ అయితే మనకి ఎక్కడ ఉంది, అక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది. ఆ ట్రాక్ ఉంది. అలాగే ఈ రోడ్డు, ఈ బీమ్ రోడ్ చాలా బాగా చక్కగా వేశారండి. ఆ ట్రాక్ మీద ఇక్కడ ఒకటి వేశారు, అక్కడ ఒకటి వేశారు. ఎందుకంటే రేపు పొద్దున అంత దగ్గర రేపు పొద్దున ఏదైనా సరే ఇక్కడ ఇంకొక రైల్వేది కన్స్ట్రక్షన్ వచ్చినా కూడా ఉండేటట్లు 2 స్లాట్లుగా వేశారండి బ్రిడ్జిని. మనకి మెయిన్ అయితే అక్కడ 2 రైల్వే ట్రాక్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్. ఒకటి రాయచూరుకు పోయేది, ఒకటి గుంటకల్కి పోయేది. ఆ రెండింటికి సంబంధించి అయితే అక్కడ ఉంది. మనకి ఇంకా హైట్లో వేసి ఆ బీమ్ లెవెల్లో వస్తుందండి ఇట్లా. కాబట్టి చాలా బాగుంటుంది. మనం ఏదైతే ఉందో ఇక్కడ కూడా చూడవచ్చు. పక్కన ఈ వర్క్ సంబంధించి మెటీరియల్ కూడా ఇక్కడే సిమెంట్తో తయారు చేస్తున్నారు. మనం అది కూడా చూడవచ్చు. ఇక్కడంతా మెటీరియల్ అంతా ఇక్కడే తయారు చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ ఇక్కడే ఉన్నారు. చాలా బాగుందండి. ఇక్కడే వర్క్ తయారు చేస్తున్నారు, ఇక్కడే చేస్తున్నారు. ఇక్కడే వీళ్ళు స్నానం చేసుకునేది కానీ A to Z వాళ్ళ నిత్యావసరాలు తిప్పలు మొత్తం ఇక్కడే ఉందండి. ఈ బ్రిడ్జిని మనం చూడవచ్చు. దాదాపు కట్టేశారు. దాదాపు అర్ధం బ్రిడ్జ్ ఇది కూడా అయిపోయి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ రైల్వే బ్రిడ్జ్ మాత్రం పడితే మాత్రం పనులు ఇంకా తొందరగా జరిగిపోతాయండి. దాదాపు అక్కడ నుంచి కొద్దిగా వర్క్ జరిగింది, ఇక్కడ నుంచి వర్క్ జరిగింది. ఈ 2 బ్రిడ్జెస్ ఏవైతే ఆస్పరి రోడ్డు దగ్గర ఉండే బ్రిడ్జ్, ఈ రైల్వే బ్రిడ్జ్, ఈ రెండు బ్రిడ్జెస్ కంప్లీట్గా అయిపోయినాయి అనుకోండి, ఈ రోడ్డుని ఆపే తరం అంటే ఏం లేదు. చాలా అతి తొందరలోనే ఆదోనికి బ్రిడ్జ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే ఇది కూడా లభ్యమవుతుంది.
ఆదోనికి మహర్దశ. అక్కడ చూస్తే మన తాగుబోతు సోదరులు కూడా ఉన్నారు. తాగి రెవెన్యూ పెంచడం కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇందుగలరు అందులేరు అని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలరు. ఇందాక మనం ఒక వైన్ షాప్ దగ్గర కూడా అలా వెళ్ళొచ్చామండి. బైపాస్ సంబంధించిన వైన్ షాప్లోన కిట్టలాడుతున్నారు. దాన్ని కూడా మనం మెచ్చుకోవాల్సిన అంశం అయితే అనలేండి, కానీ తప్పదు, రెవెన్యూ జనరేట్ కావాలా. దాదాపు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణం కూడా అలాంటి స్వచ్ఛమైన నాణ్యమైన మందు లేదు అని అనడమే. ఇక్కడ చూడవచ్చు ఆ రోడ్డు రోలరు, ఈ చిన్న రోలర్ అండి బ్రిడ్జ్ మీద, చిన్న రోడ్ రోలరు బ్రిడ్జ్ మీద. ఈ రోడ్ రోలర్ ఎంతో చక్కగా పనిచేస్తుంది రోడ్ రోలరు. మనం చూడవచ్చు చాలా బాగా నీట్గా స్లోప్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. చాలా నీట్గా చిన్న వెహికల్ అండి, బట్ రోడ్డును అయితే నీట్గా ఏదో స్ట్రాంగ్ చేస్తుంది, పటిష్టం చేస్తుంది. పెద్ద రోలర్లు పోకుండా చిన్న రోలర్తో పటిష్టం చేస్తున్నారండి. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది రోడ్ రోలర్ కూడా. ఓకే, మనం ఇప్పుడు కూడా వెళ్దాం, ఇటువైపు వెళ్ళి అసలు ఆ రోడ్డు పరిస్థితి ఏమి అది కూడా మనం చూద్దాం. దారి ఉంది అదే. ఈ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ని కూడా మనం ఒకసారి చూడవచ్చు. రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కట్టేస్తున్నారు. ఈ రైల్వే బ్రిడ్జికి సంబంధించి మనకి కింద నుంచి చూడవచ్చు. ఇప్పుడు ఈ బ్రిడ్జిని దాదాపు కొద్దివరకు పూర్తయిన బ్రిడ్జి కాబట్టి కింద నుంచి కూడా మనం చూడవచ్చు ఈ బ్రిడ్జిని. ఈ బ్రిడ్జికి సంబంధించిన చెక్కలు పెట్టారు నిలబెట్టడానికి, సైడ్ బీమ్స్ని చెక్కలతో నీట్గా స్క్రూలేసి బిగించేశారు. బట్ ఏదేమైనప్పటికీ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందని చెప్పవచ్చు. కొంచెం మనము దీనికి దూరంగా ఉండడం బెటర్, ఎందుకంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం కూడా కొంచెం ఇలాంటి కన్స్ట్రక్షన్ వర్క్స్కి దూరంగా ఉండి చూపించాలా. కానీ ఏమంటే ఆధునిక ప్రజలకి రాబోతున్న మంచి బైపాస్ రోడ్, ఇలాంటి బైపాస్ రోడ్ రావడంతో ట్రాఫిక్ సమస్యలు దాదాపు పెద్ద వెహికల్స్ ఇటు వెళ్ళిపోతాయి కాబట్టి ట్రాఫిక్ సమస్య ఉండదు. దానికోసం మనం వచ్చి ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అలాగే మనం ఇప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర కింద నుంచి కూడా బ్రిడ్జ్ చూద్దాం. మనం పైనుంచి ఇందాక చూసాం, అలాగే ఇప్పుడు కూడా కింద నుంచి కూడా చూద్దాం. మొత్తానికి అయితే వైఎస్ఆర్సీపీ పీరియడ్లో స్టార్ట్ అయిన వర్క్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఫినిష్ అయిపోయి మనకు ఒక అమూల్యమైన రోడ్, ఆదోనికి అమూల్యమైన రోడ్ వస్తుందనేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చేసాం, నియర్ బై రైల్వే ట్రాక్. ఇక్కడ వర్కింగ్ అయితే నడుస్తుంది. మనం పైన చూడొచ్చు, పైన అక్కడ యూతల సైడ్ ఫస్ట్ బ్రిడ్జ్కి అయితే వేసేసారు, సెకండ్ బ్రిడ్జ్ మీద వేయలేదు. సెకండ్ బ్రిడ్జ్ మీద ఏం టాప్ రూఫ్ అయితే ఏమీ లేదు. ఇంకా అక్కడికి సంబంధించి వేస్తున్నారు రూఫ్. మనం ఏదైతే ఇక్కడ ఉందో ఈబిఎం 1, 2, 3, 4, 5 పిల్లర్స్ ఉన్నాయి. 5 పిల్లర్స్ కానీ ఇక్కడ రైల్వే ట్రాక్ అక్కడ పెద్దగా గ్యాప్ వచ్చిందండి. అటు నుంచి ఫస్ట్ సెకండ్ పిల్లర్కి గ్యాప్ తక్కువ ఉంది, ఇటు నుంచి ఫస్ట్ సెకండ్ పిల్లర్ గ్యాప్ తక్కువ ఉంది. మధ్యలో ఏదైతే ఉంది మధ్యలోన లెంత్ చాలా పెద్దగా పెంచారు. బట్ పైన ఇంకోటి బ్రిడ్జ్ వేయలేదు వీటికి. దీని మీద బ్రిడ్జ్ వేసి దాని మీద రోడ్ వేసిన తర్వాత అవతల వైపు మనం అవతల ఎట్లా చూసామో అలాంటి ఫ్లేవర్ అవతల సైడ్ కూడా డౌన్ వస్తుందండి. ఇది వేసినారంటే దాదాపు పూర్తి అయినట్లే రోడ్డు మనకి. అసలు ఎంత చక్కగా వేస్తున్నారంటే వర్క్ ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ వర్క్ చేయడంలో కూడా ఈ కాంట్రాక్టర్ ఎవరో చాలా బాగా చేస్తున్నారండి. ఆయనకు సహకరిస్తున్న లోకల్ పొలిటీషియన్లు అయితే ఏమి, ప్రజలైతే ఏమి, ఈ రోడ్స్ అక్కడక్కడ వర్క్ జరిగేటప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి, ప్రజలకు ఇబ్బంది అయింది, వాళ్ళ ఇండ్లు పోయాయి, కొంతమంది ప్లేసులు పోయినాయి. వాళ్ళకు కూడా వాళ్ళ కన్నీటితో మనకు రోడ్ అయితే శాంక్షన్ అవుతుంది. బట్ ఒకరి కన్నీటికంటే 1000 మంది నవ్వు ముఖ్యమండి. వాళ్ళకు కూడా నవ్వించే విధంగా వాళ్ళకు కూడా పారితోషికం ప్రభుత్వం ఇచ్చేసి బాగుంటే బాగుంటుంది అనిపిస్తుంది. గౌరవ పారసారథి గారు కూడా పారితోషికం ఇప్పిస్తామన్నారు. మాది ఏమైందో కూడా అదైతే తెలియదు ఇంకా దాదాపుగా.
ఎక్కువ పెంచుతాము ఖచ్చితంగా. నేను చెప్తే సీఎం చెప్పినట్లే, నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే, నేను మోడీ గారు శిష్యుడు అన్నారు కాబట్టి ఆయన సాధించి తీరుతారనే నమ్మకం అయితే ఉంది. మరి దాన్ని ఎంతవరకు సఫలీకృతం చేస్తారో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు మనం ఈ దీనికి అదనపు ఇంకో రోడ్డు ఉందండి, ఆ రోడ్డుకి వెళ్ళి కానీ మనం దీని జాయింట్ ఏదంతా ఉందో చూసాము. ఇప్పటివరకు అయితే మనం చూసామండి. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి మీన్స్ ఎమ్నూరు రోడ్ నుంచి ఆస్పరి బైపాస్ వరకు, ఆస్పరి రోడ్ వరకు వచ్చాము. ఆస్పరి నుంచి రైల్వే ట్రాక్ వరకు వచ్చాము. ఈ రైల్వే ట్రాక్ నుంచి అవతల మనకి ఆలూరు రోడ్డుకి వెళ్ళాలి. ఇక్కడ ఈ పోర్షన్ అయితే కంప్లీట్ కాలేదు కాబట్టి అవతల కూడా ఎంతవరకు పోర్షన్ కంప్లీట్ అయిందో మనం అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్